హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొత్త కొత్త డిజైన్స్ మేక్ చేసిన ప్రతిసారి మీకు చెప్తూ ఉంటా కదండి. సో ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ చేసి మీరు ఇంకా బెటర్గా డిజైన్ మేక్ చేయొచ్చేమో అని చెప్పేసి సో అలానే ఈ వీడియోలో ఇవాళ ఒక డిజైన్ని కొంచెం మోడిఫై చేసి 2 డిజైన్స్ లాగా మేక్ చేశాను. సో అది ఎలా చేశాను ఏంటిదనేది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ కుందన్స్ ఉన్న వాళ్ళు ఒకళ్ళైతే కొన్ని టైప్స్ ఆఫ్ కుందన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది కదండి. అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి 2 టైప్స్లో అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఒక 3D ఫ్లవర్ బ్యాంగిల్ అయితే మేక్ చేసుకున్నాము. ఫస్ట్ ఈ డిజైన్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటో చూద్దామండి. సో ఈ డిజైన్ లో మెయిన్ మనకి డైమండ్ షేప్ కుందన్స్ అయితే కావాలి. సో ఇందులో నేను తీసుకున్న సైజ్ వచ్చేసి 4x8 mm అండి. ఒకటి గ్లాస్ వైట్ ఇంకా పింక్ కలర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ షేప్ కుందన్స్ అండి. సో ఇందులో అయితే ఒకటే సైజ్ ఉంటుంది, ఇంకా నేను వేరే సైజెస్ కూడా చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి జర్కన్ స్టోన్స్ అండి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మేకింగ్ వీడియోస్లో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే థ్రెడ్ వ్రాపింగ్ అండి. సో ఇంకా ఎవరైనా థ్రెడ్ వ్రాపింగ్ గురించి చూడకపోతే ఛానల్లో ఫ్రీ క్లాసెస్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఇలాగ క్రాస్ మార్క్ చేసుకొని డైమండ్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఈ టోటల్ ప్రాసెస్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ అడ్జస్ట్ చేసుకోవడమేనండి. సో చూసారు కదా కుందన్స్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. సో బ్యాంగిల్ని ఒక 2 టైమ్స్ అటు ఇటు తిప్పు చూసుకోండి. అప్పుడే మనకి ఒక సైడ్ కొంచెం హైగా ఒక సైడ్ లోగా వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆ గ్యాప్స్లో మనం క్రౌన్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దాని కింద క్రాస్ మార్క్ చేసుకొని మళ్ళీ డైమండ్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవడమేనండి. సో చూసారు కదా, బేస్ వర్క్ అయితే ఇదే ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. ఈ వర్క్ అయితే మన గ్యాప్ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో కొంతమంది అంటూ ఉంటారు పర్ఫెక్షన్ అనేది ఉన్న ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పేసి. సో ఆ వర్డ్ అయితే రాంగ్ అండి. మనం చేసే ప్రాక్టీస్ మీద బేస్ అయి ఉంటుంది మన పర్ఫెక్షన్ అనేది. ఎవరైనా ఓన్గా మేక్ చేసుకునే వాళ్ళైనా లేదంటే బిజినెస్ పర్పస్గా మేక్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. సో మాటలు చెప్పడానికి ఎవరైనా చెప్తారు. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వినీలా గారు అని చెప్పేసి ఎవరో ఒక వీడియో చూసారంటండి. నాకు ఆ వీడియో షేర్ చేసి ఇది నిజమేనానండి, ఎక్స్పీరియన్స్ ఉంటేనే వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుందా, ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు ఆర్డర్స్ వస్తాయా అని చెప్పేసి. అంటది ఏది ఉండదండి. ఏ ఆర్డర్ అయినా ఏ పర్ఫెక్షన్ అయినా మన వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక 1 year 2 years అలా ప్రాక్టీస్ చేయండి, లేదంటే 6 monthsలోనే కొంతమంది చాలా పర్ఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని చూసి భయపడకుండా చేసే వర్క్ను కూడా ఆపేసుకోవద్దు. బేస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ 3D ఇల్యూజన్ వర్క్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఆల్రెడీ చూసే ఉంటారు గమ్ ఎలా అప్లై చేశాను ఏంటిది అని చెప్పేసి. నెక్స్ట్ మనం కుందన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో ఇలాగా స్ట్రైట్గా కుందన్ స్టిక్ చేసుకొని నెక్స్ట్ బేస్లో ఉన్న 2 డైమండ్ షేప్ కుందన్స్ మిడిల్లో ఒక డైమండ్ షేప్ కుందన్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. సో తెలిసిందే కదా, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మనం రెగ్యులర్గా లోటస్ ఫ్లవర్స్ అనగానే ఐ షేప్ కుందన్సే అనుకుంటామండి. సో ఇలాగా డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసి కూడా లోటస్ ఫ్లవర్స్ మేక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దామండి. సో చూసారు కదా, క్రౌన్ షేప్ కుందన్స్కి డైమండ్ షేప్ కుందన్స్కి కొంచెం అయితే గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ గ్యాప్స్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాము. ఇందాక వైట్ గ్లాస్ జర్కన్ స్టోన్స్ చూపించా కదా నేను చిన్నవి. సో వాటిని యూజ్ చేసి ఆ గ్యాప్స్ అయితే ఫిల్ చేసుకోవాలండి. సో మీ దగ్గర జర్కన్ స్టోన్స్ లేకపోతే 3 mm రౌండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే జర్కన్ స్టోన్స్ అయితే ఇంకా లుక్ బాగుంటుంది. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ డ్రై అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. సో దీన్ని ఎలా పేరప్ చేసుకోవచ్చో కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. హెవీ బ్యాంగిల్స్ ఉంటే దాన్ని మనం ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు. నేను ఇలాగ సింపుల్గా మెటల్ అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి అయితే పేరప్ చేశానండి. నెక్స్ట్ సింపుల్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇందులో యూజ్ చేసే రా మెటీరియల్ అయితే చూద్దామండి. 3 mm రౌండ్ షేప్ కుందన్స్, ఇంకా 4x4 స్క్వేర్ షేప్ కుందను, 6K ఐ షేప్ కుందన్స్లో ఒకటి గ్లాస్ వైట్ ఒకటి బ్లూ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఫెవిగ్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేశాను. సో ఫస్ట్ బ్యాంగిల్కి సిమిలర్గానే ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా. ఈ ప్రాసెస్లో నేను యూజ్ చేసే గమ్ వచ్చేసి ఫెవిగ్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అండి. సో ఫస్ట్ ఇంటూ మార్క్ చేసుకొని 6K ఐ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇందాక మనం అక్కడ క్రౌన్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఈ డిజైన్లో అయితే యూజ్ చేసిన కుందన్స్ అన్ని ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయండి, బిగినర్స్ దగ్గర కూడా ఉంటాయి. సో ఒకసారి క్లియర్గా చూసుకోండి, డిజైన్ని జాగ్రత్తగా మేక్ చేసుకోండి. సో ఇలా బేస్ వర్క్ అంతా కూడా రిపీటెడ్గా మేక్ చేసుకోవాలి. సో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ బేస్ వర్క్ ఓన్లీ ఒక డిజైన్ లాగా కూడా ఉంటుందండి. సో ఆ డిజైన్లో మనము 8K ఐ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తాము. మీకు ఒక ఐడియా కోసం పైన ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను. దీనికి 3D యూజ్ చేయకుండా ఇలాగ సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ డిజైన్స్ అన్ని మేక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరి దగ్గర సఫిషియెంట్గా మెటీరియల్
మెటీరియల్ ఉండదు. సో, మనం బిగినర్స్‌గా ఉన్నప్పుడే అంత మెటీరియల్ అయితే పర్చేజ్ చేసుకోలేం కదండీ! సో, నేను కూడా స్టార్టింగ్‌లో అలానే ఫీల్ అయ్యేదాన్ని. చూసిన డిజైనల్లా చేయాలనిపించేది గానీ, డిజైన్‌కి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఉండేది కాదండి. సో, తర్వాత తర్వాత కొంచెం థింక్ చేస్తూ ఉంటే ఉన్న మెటీరియల్‌తోనే ఆ డిజైన్‌ని మనం ఎలా మోడిఫై చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి తెలుసుకున్నాను నేను. సో, అలాగా నేను ప్రతిసారి డిజైన్స్ మేక్ చేసేటప్పుడు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలాగ మోడిఫై చేసుకోండి అని చెప్తూ ఉన్నా. సో, మనకి ఈ బ్యాంగిల్‌లో బేస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ గమ్ చూసారు కదా! నేను ఎలా అప్లై చేస్తున్నానో, ఫస్ట్ మనం బ్యాంగిల్‌లో ఎలాగ అప్లై చేసామో, సో, ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాసెస్ అండి. అక్కడ డైమండ్ షేప్ కుందన్స్ ఎలాగైతే స్టిక్ చేసామో, ఇక్కడ ఐ షేప్ కుందన్స్ అలానే స్టిక్ చేసుకోవాలి. సో, ఎక్కడైనా గ్యాప్ కొంచెంగా ఉండి కుందన్స్ స్టిక్ అవ్వవు, ఆ డిజైన్ రాదు అనుకుంటే 1, 2 కుందన్స్ స్టిక్ చేసినా సరే మనకు ఆ డిజైన్‌లో కలిసిపోతుందండి. అంత పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు. సో, కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్‌లో మేక్ చేసేటప్పుడు. ఈ గింత గ్యాప్‌ని ఎలాగా ఫిల్ చేసుకోవాలి, అసలు మంచిగుంటుందా, ఉండదా అని చెప్పేసి. సో, అక్కడ ఏమీ ప్రాబ్లమ్ ఉండదండి. ఆ ఉన్న కొంచెం గ్యాప్‌లోనే మనం డిజైన్‌లో యూజ్ చేసిన కుందన్స్‌ని కొంచెం గ్యాప్‌లో ఎన్ని ఫిల్ అవుతాయో అన్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో, పైన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండీ! చాలా అంటే చాలా బావుంది. చాలా క్యూట్‌గా కూడా అనిపిస్తుంది. సో, మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టమండి. సో, ఇందాక మనం వీడియోలో ఎలాగైతే స్టిక్ చేసుకున్నామో జర్కన్ స్టోన్స్, సో, ఇక్కడ కూడా అలానే స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 రౌండ్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. మీ దగ్గర జర్కన్ స్టోన్స్ ఉన్నా అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో, చాలా ఈజీగా సెకండ్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 డిజైన్స్‌లో ఇంకా ఏమైనా మోడిఫికేషన్ చేయొచ్చేమో, ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. లేదంటే ఎవరైనా మోడిఫై చేసిన తర్వాత నాకు పిక్స్ అయినా షేర్ చేయండి. సో, చూసారు కదా! బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. డ్రై అయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూసేద్దాము. ఫైనల్‌గా చెప్పేదేంటంటే గివ్ అప్ ఇవ్వద్దు. మీరు చేసే వర్క్ చేసుకోండి. పక్కన వాళ్ళు చెప్పే మాటలైతే అస్సలు వినొద్దు. సో, ఈ బ్లూ బ్యాంగిల్స్ ఎలా పేరప్ చేసుకోవచ్చో ఒక చిన్న లుక్ అయితే ఏసేద్దాము. సో, నేను ఇలాగ పీకాక్ బ్యాంగిల్స్‌తో పేరప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ హెవీ బ్యాంగిల్స్‌తో కూడా పేరప్ చేశానండి. సో, ఏ లుక్ అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నేను రీసెంట్‌గా కొన్ని డిజైన్స్ కూడా మేక్ చేశాను. సో, ఒకసారి ఆ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. ఈ వీడియోలో నేను ఏ డిజైన్స్ అయితే చూపించానో, ఏ డిజైన్స్ అయితే మేక్ చేశానో ప్రెజెంట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లోనైనా, నార్మల్‌గానైనా సూపర్ ట్రెండ్‌లో ఉన్నాయండి. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సేల్ గురించి మాట్లాడాలి. ఈ మంత్ ఎండింగ్‌లో సేల్ అయితే పెడతానండి. సో, ఇప్పటి నుంచి కొంచెం మేకింగ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో, ఎవరైనా సేల్ ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్స్‌లో యెస్ అని టైప్ చేసేయండి. ఇక్కడ యూజ్ చేసిన మిడిల్ బ్యాంగిల్ చూసారు కదా! నేను ఇది ఒక మెటల్ సెట్‌లోంచి చూసి మేక్ చేశాను. ఆ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇవి నేను పింక్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేస్తున్నాను. సో, ఏ బ్యాంగిల్స్ అనిపించాయో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్